హలో ఆల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే ఈ వీడియోలో మీకు కాకరకాయ ఉల్లి కారం ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గిన్నె తీసుకొని దాంట్లో సాల్ట్ వేసుకోవాలి. వాటర్లో వేసుకున్న తర్వాత మనం కాకరకాయని రౌండ్గా కొంచెం పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనకి కాకరకాయ లోపల గుజ్జు ఉంటుంది కదా, తీసేసేయాలి, రిమూవ్ చేసేసి దాన్ని వాటర్లో కొంచెం సాల్ట్ వాటర్లో వేస్తే ఎక్కువ చేదు ఉండదు అనమాట. సాల్ట్ వాటర్లో వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి దీంట్లో ఏమేమి యూజ్ చేయాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాం, దీని ప్రాసెస్ ఏంటి మొత్తం ఈ వీడియోలో మీకు చూపిస్తాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కసారి ఇలా చేయకుండా కూడా డైరెక్ట్ ఒక బౌల్లో కాకరకాయలు వేసి ఉప్పు ఏమంటారు పసుపు వేసి క్లోజ్ చేసామనుకోండి, వాటర్లోకి వస్తాయి. వాటర్ని పిండేస్తే అట్లా కూడా చేదు అనమాట. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ తీసుకోవాలి. ఆయిల్ మంచిగా బాగా హీట్ అవ్వాలన్నమాట. హీట్ అయిన తర్వాత ఆనియన్స్ మనము లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆయిల్ తీసుకున్నాను. ఫస్ట్ ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలి. కానీ కాకరకాయ ఉల్లి కారం అనేది ఏంటంటే, ఫస్ట్ నార్మల్గా కాకరకాయ తినడానికి ఎక్కువ పిల్లలు ఇష్టపడరు. నేను ఇట్లా చేసి అసలు చేదు ఉండదు. కాకరకాయ ఒకసారి వేసుకున్నామంటే ఎప్పుడు ఇదే రెసిపీ ట్రై చేస్తాము. ఆనియన్స్ని మనకు క్వాంటిటీని బట్టి ఏమంటారు, కాకరకాయలు ఎక్కువ ఉన్నాయనుకోండి ఆనియన్స్ ఎక్కువ తీసుకోవాలి. నేను కొంచెం క్వాంటిటీ తీసుకున్నాను కూడా ఆనియన్ కూడా తక్కువ తీసుకున్నాను. ఫస్ట్ ఆనియన్స్ని ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. బాగా కూడా ఫ్రై అవ్వద్దు, లైట్గా కొంచెం కుక్ అయినట్టుగా మనకి మెత్తగా అయినట్టుగా ఉంటే అట్లా ఫ్రై చేస్తే సరిపోతుంది. మా చిన్నోడైతే ఎప్పుడు ఏ వంట చేసినా నేను చేస్తాను అని వచ్చి వంట బండమే కూర్చుంటాడు. ఇంకా అసలు భయమే ఉండదు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. ఇట్లా మంచిగా ఆనియన్స్ని మనము స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం మంచిగా కుక్ చేసుకోవాలి. అయితే మరి ఎక్కువ ఫ్లేమ్ పెట్టినా కూడా వెంటనే మాడిపోతుంది. అట్లా కాకుండా స్లోగా మంచిగా సాఫ్ట్గా అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. చూసారా, ఇట్లా నార్మల్గా కుక్ అయితే చాలు. నెక్స్ట్ అదే కడాయిలో మళ్ళీ ఆయిల్ వేసుకొని దాంట్లో మినపప్పు వేసుకోవాలి. మినపప్పు, వెల్లుల్లి, కొంచెం ధనియాలు ఉంటాయి కదా, ధనియాలు కూడా తీసుకోవాలి. సేమ్ ఇదే మనకు మినపప్పుతో పాటు శనగపప్పు కూడా తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఎప్పుడైనా శనగపప్పు లేదంటే మినపప్పు మనకి ఆయిల్ ఫ్రై చేసుకుని తింటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. దీంట్లో కూడా అట్లాంటి టేస్ట్ కర్రీకి యాడ్ అవుతుంది అన్నమాట. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి, ఎక్కువ కూడా ఫ్రై చేసుకోవద్దు. దీంట్లోనే కొంచెం చిన్న చింతపండు వేసుకోవాలన్నమాట. ఇవి మంచిగా ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలి. మంచిగా ఫ్రై అవ్వాలి, అంటే మరీ నల్లగా కావద్దు, కొంచెం గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది అనమాట. ఎక్కువ కూడా కుక్ చేయొద్దు. దాన్ని చేసినట్లయితే ఇట్లా నేను వీడియోలో చూపిస్తాను కదా, ఈ విధంగా ఫ్రై కావాలి. నెక్స్ట్ మళ్ళీ అదే బాండీలో మనము ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని మనం కాకరకాయని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కాకరకాయలు ఫ్రై చేసుకోవాలని ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. మొత్తం ఆయిల్లోనే ఫ్రై అయిపోవాలి. అవి కుక్ అయ్యేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనము ఏమంటారు ఫ్రైడ్ కర్రీస్ ఎట్లా చేసుకుంటామో టోటల్గా వాటర్ వేయకుండా ఏమంటారు ఆయిల్లోనే కుక్ చేసుకుంటాం కదా, అట్లా మంచిగా ఫ్రై అయ్యేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి. ఇట్లా కాకుండా డీప్ ఫ్రై చేసుకొని కూడా మనం స్టఫింగ్ చేసుకోవచ్చు. దీంట్లో ఈ కాకరకాయలు ఫ్రై అయ్యే వరకు మనము స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్నాం. ఫస్ట్ ఇందాక మనం అన్నీ కుక్ చేసుకున్నాం కదా, ఆనియన్, మినపప్పు, ఇంకా శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ధనియాలు, చింతపండు ఇవన్నీ వేసి దీంట్లోనే మనం ఏమేమి స్పైసెస్ కావాలో అవి కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లో నేను కొంచెము కారం యాడ్ చేసుకుంటున్నాను. మనం ఎంత కారం తింటామో అంత కారం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మా పిల్లలు ఎక్కువ కారం తినరు కాబట్టి కొంచెం కారం యాడ్ చేసాను. కారము, సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్నాను కదా, అది పేస్ట్ పక్కన పెట్టేసుకొని మనకి ఇక్కడ కాకరకాయలు కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇట్లా మనం పట్టుకుంటే మంచిగా మెత్తగా అయ్యేలాగా ఉండాలి. అయిన తర్వాత మనం తీసుకున్న స్టఫ్ని మొత్తము మనం గుజ్జు తీసుకున్నాం కదా, దాని లోపల మొత్తం స్టఫింగ్ చేసుకోవాలి. అన్ని కాకరకాయల లోపల మొత్తము స్టఫింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేలాగా మనము అన్ని కాకరకాయలు మొత్తం చేసుకోవచ్చు. ఇట్లా చిన్న చిన్న కాకుండా మనము కాకరకాయని 2 పీసెస్ కూడా చేసుకొని అట్లా కూడా మనము బ్రింజల్ ఎట్లా చేసుకుంటామో సేమ్ అట్లా కూడా చేసుకోవచ్చు అనమాట. అది కూడా ఆ ప్రాసెస్లో కూడా బాగుంటుంది. కాకపోతే ఇట్లా చిన్న చిన్న చేస్తే ఏంటంటే కుకింగ్ అనేది మంచిగా అవుతుంది అన్నమాట. అట్లా దాని ఎప్పుడు మొత్తం స్టఫింగ్ అయిపోయింది కదా, మళ్ళీ ఆయిల్లో వేసి మనము మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీనికి కూడా మనం ఆయిల్ వేసుకొని ఏదైతే మనం స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బిట్టర్ గార్డ్ మొత్తం మనం ఆయిల్లో వేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇష్టం ఉంటే అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ వెల్లుల్లి యాడ్ చేసినాం కాబట్టి అవసరం లేదు. స్పైసెస్ ఎవరైనా ఇంకా యాడ్ చేసుకోవాలనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లోనే మనము మొత్తం మనం ఏవైతే స్టఫ్ చేసినా ఉంటాయి కదా అవన్నిటిని దాంట్లో
అది తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ కొంచెం మంచిగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత వేస్తే మంచిగా కుక్ అవుతాయి. ఆల్రెడీ కుక్ అయిపోయినాయి. కొంచెం మసాలా స్పైసెస్ కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. అట్లా ఆయిల్లో వేసి మొత్తము ఆయిల్లో అన్నీ మనం ఏమైతే స్టఫ్ చేసుకునేవన్నీ ఉంటాయి కదా, కాకరకాయలన్నీ ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఏదైతే ఇంకా స్టఫ్ మిగులుతుంది కదా, దాన్ని కూడా దాంట్లోనే వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు మనం ఫ్రై చేసుకొని లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది. ఇట్లా దగ్గర అయిపోవాలి. మంచిగా కాకరకాయలన్నీ బాగా కుక్ అయ్యేలాగా చూసుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దెన్ నెక్స్ట్ వేడి అన్నంలో కర్రీ వేసుకొని తింటే ఉంటుంది. అసలు చేదు అనేది ఉండదు. చాలా బాగుంటుంది కర్రీ. కంపల్సరీ ట్రై చేయండి. ఫస్ట్ టైం నేను వాయిస్తో వీడియో చేస్తున్నా. ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. అసలు వాయిస్తో నేను వీడియోస్ చేయలేదు. ఎప్పుడు ఏదో సాంగ్ పెట్టి ట్రై చేసాను కానీ ఫస్ట్ టైం వాయిస్తో చేస్తే ఎలా ఉంటుంది. అసలు యాక్చువల్గా నా వాయిస్ కూడా బాగాలేదు. ఒకసారి ట్రై చేయండి. ఇంత కష్టపడి వీడియో చేశాను. థ్యాంక్ యూ ఆల్. సరే, అన్నంలో వేసుకొని కలుపుకొని అంటే చాలా బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. చిన్నపిల్లలు కూడా కాకరకాయ తినని వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు. అంత బాగుంటుంది. థ్యాంక్ యూ ఆల్.